ఏపీ అసెంబ్లీలో కీలక విషయాలపై చర్చ నడుస్తోంది. రాయలసీమకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో చర్చ నడిచింది. రాయలసీమ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించిన సభ్యులు హంద్రీనీవా కాలువల విస్తరణపై సభ దృష్టికి తీసుకెళ్లారు సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి నిమ్మల. త్వరలోనే హంద్రీనీవా విస్తరణ పనులు చేపడతామని చెప్పారు మంత్రి నిమ్మల. దురదృష్టం, గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 3850కి మోటార్స్ ఉన్నా కూడా ఏదైతే హంద్రీనీవా మెయిన్ కెనాల్ వైండింగ్ కానీ లైనింగ్ కానీ చేయకపోవడం వల్ల ఈరోజు కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే దాని యూటిలైజేషన్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 1800 క్యూసెక్లు కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఐస్ ముక్క ఈ చేతిలో పెట్టి ఇప్పుడు చేతులు మారే కొద్ది కరిగిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమి మేలు కంటే ఎలా ఉంటుందో అదేవిధంగా నేను కూడా హంద్రీనీవాని పరిశీలిస్తే మాల్యాల దగ్గర 1800 మరి వస్తూ ఉంటే మరి అది కిందకు వచ్చే సమయానికి ఏమి మిగిలినటువంటి పరిస్థితి వద్ద. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్లో పెట్టి హంద్రీనీవాకి ఎక్స్టెన్షన్ వైండింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే 3800 మాల్యాల్లో ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే జీడిపిలు అంటే ప్రజెంట్ మరి 1200 వస్తుంటే దానికి 2800 వస్తుంది అధ్యక్ష మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల. తద్వారా 400 కిలోమీటర్ పొంగునూరు ప్రజెంట్ 300 వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల 1650 వస్తుంది అధ్యక్ష. ఆ 1650 దగ్గర నుంచి అటు పొంగునూరుకి 840 పోతే ఇటు ఏదైతే అడవిపల్లికి ఇంకా 810 ఉంటుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా ఒక సమగ్రంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అడుగు కూడా ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతోటే ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారమే హంద్రీనీవాను ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే మేము ఈ 5 నెలల కాలంలోనే ఈ హంద్రీనీవాకి ఇప్పుడు 2600 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు టెండర్స్ తెరవడానికి ఇప్పుడు ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది అధ్యక్ష.